నామానికి మహిమ కలుగును గాక. प्रभु అమ్మానికి गोटे परिवार रे అమ్మానికి से रखिछन्ती ఈ రోజు దేవుడు మన అందరం ఒక కుటుంబం దేవుడు మనకు చేసి ఉంచాడు. ओके सर की परिवार सेटा ఇది ఏ కుటుంబం ఇది? ఓకే దేవుడు కుటుంబం ఇంకా ఇంకొకటి ఏంటి? ఓకే ఇండియన్ ఎవెంజలికల్ టీమ్ ఐటి పరివాर भितरे అమ్మానికి ప్రభు రଖିछन्ती ఐదు కుటుంబాల్లో మన దేవుడు ఉంచాడు. ଆଉ ଦିନ ପ୍ରତିଦିନ అమ్మానికి से అభివృద్ధి କରୁଅଛନ୍ତି దేవుడు మనల్ని రోజు దేవుడు మన అభివృద్ధి దేవుడు చేస్తా వచ్చాడు. ఓకే ମୁଁ କେତେଟା ବିଷୟ ପଚାରିବି ଭଉଣୀ ମାନେ ଜାଣିଛନ୍ତି କି ନାହିଁ ବୋଲି କରି ମୁଁ ଟିକେ ଭାବୁଛି. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు అడుగుతాను. ఆ విషయాలు మన పాస్టర్ గారికి తెలుసా? దేవుడు కొంచెం చెప్తారు. ఓకే ଆମ టీమ్ ର ନାଁ କଣ? మన యొక్క టీం పేరు ఏం పేరు? సంస్థ పేరు ఏం పేరు? ఐటి. ఐటి అంటే ఏంటి? ఐటి అంటే ఏంటి? ఓకే ఇండియన్ ఇవాంజలికల్ టీమ్. సమస్య ଜାଣିଛନ୍ତି ତ? అందరికి తెలుసు కదా? ఓకే ଆମର ଚର୍ଚ୍ଚ ର ନାଁ କଣ? మన చర్చి పేరు ఏం పేరు? అబ్బా ଆଚ୍ଛା ଏକ୍ସିଲେଣ୍ଟ ବହୁତ ବଢିଆ. ହଁ ଆଉ ଆମର ନେତା ମାନଙ୍କର ନାଁ ମଧ୍ୟ ଜାଣିଛନ୍ତି? మీకు తెలుసా? మన నాయకుల కోసం తెలుసా? పేరు తెలుసా? ఓకే ଆମର ଏ టీంକୁ ପ୍ରଥମରେ କିଏ ଆରମ୍ଭ କରିଥିଲା? మన టీమును మొట్టమొదటిసారిగా ఈ టీమును ఎవరు ప్రారంభించారు? ఓకే అరే ସବୁ ଜାଣିଛନ୍ତି, ମୁଁ ଜାଣିନାହାନ୍ତି ବୋଲି నాకు ଭାବୁଛି. తెలుసు, మీకు తెలియదు అనుకున్నాను. ତମକୁ ଧନ୍ୟବାଦ, మీకు వందనాలు. ତମେ ସବୁ ଶିଖାଇଛ. మీరు నేర్పించారు వారు. ఓకే ఓకే କୋଉଠି ଷ୍ଟାର୍ଟ ହେଇଥିଲା? ఎక్కడ స్టార్ట్ అయింది మరి? କାଟା ବୋଲି କୋଉଠି ଅଛି? కట్టాలి ఎక్కడ ఉందమ్మా? ఓకే ఓకే ଜାମ୍ମୁ କାଶ୍ମୀର ସମସ୍ତେ ଭଉଣୀ ପାଇଁ ତାଳିରେ ସମସ୍ତେ. ଓକେ ଦେଖ ଆମେ ଯୋଉ ଟିମରେ କାମ କରୁଛୁ, ଯୋଉ ମଣ୍ଡଳୀରେ ଆମେ କାମ କରୁଛୁ, ସେ ବିଷୟରେ ଆମମାନଙ୍କୁ ଅଳ୍ପ ବିଷୟ ଜାଣିବା ଆବଶ୍ୟକତା ଅଟେ. మనం ఎక్కడ టీంలో పనిచేస్తా ఉన్నామో, ఏ సంఘంలో పనిచేస్తా ఉన్నామో, మనకు ఆ విషయాలు కూడా తెలుసుకోవాల్సిన ఉంది. ଆମର ଟିମ୍ ନାମ మన టీం పేరు ఏం పేరు? చెప్పండి. చర్చ్ పేరు ఏం పేరు? देखो ଏମାନେ କେମିତି କହିବେ? ଦେଖ ଆମ ଟିମ୍ పేరు ఏంటి? ତାଙ୍କ ସାଉଣ୍ଡ ବିଷୟ କମ ଆସୁଛି. ମୁଁ ଭାବୁଛି ମାନେ ଅଲଗା କହିବେ ବୋଲି କରି. ଓକେ ଆମ ଟିମ୍ ର ନାଁ କଣ? మన టీం పేరు ఏం పేరు? ఓకే ଆମ ଚର୍ଚ୍ଚର ନାଁ କଣ? చర్చ్ పేరు ఏం పేరు? ఓకే ତାଙ୍କ ଠାରୁ ବେଶୀ ସାଉଣ୍ଡ ହଉ. ఇంకొంచెం సౌండ్ పెంచండి మీరు వాళ్ళకంటే. ଚର୍ଚ୍ଚ పేరు ఏంటి? ఓకే ଏ ଟିମ୍କୁ କିଏ ଆରମ୍ଭ କରିଥିଲା? ఈ టీం ఎవరు ప్రారంభించారు? ପିଜି ବର୍ଗୀସ ଆରମ୍ଭ କରିନଥିଲେ. పిచి వర్గీస్ గారు మాత్రమే ఆరంభించలేదు. ଆଉ କିଏ ଆରମ୍ଭ କଲା? ఇంకెవరు ఆరంభించారు? లిల్లీ ବର୍ଗୀସ. లిల్లీ వర్గీస్ గారు ఆరంభించారు. హల్లెలూయా. హల్లెలూయా. ପିଜି ବର୍ଗୀସ ଯଦି ଏକଲା ଆରମ୍ଭ କରିଥିଲେ, ଏତେ ଦୂର ପର୍ଯ୍ୟନ୍ତ ଏ ଟିମ୍ ବଢି ନଥାନ୍ତା. ఒకవేళ పిచి వర్గీస్ గారు కనుక ఒక్కరు కనుక ఆరంభించినట్లయితే ఇంతవరకు ఈ టీం ఈ రోజు నడిపించబడి ఉండాల్సిందే కాదు. ଲିଲି ବର୍ଗୀସ ତାର ସହିତ ଠିଆ ହେଇଗଲେ. లిల్లీ వర్గీస్ గారు కూడా వారితో పాటు నిలబడ్డారు. ଆମେ ଦୁଇ ଲୋକ ମିଶି କରି କହିଲେ, ଏ ଦୁଇ ଲୋକର ମନ ଏକ ହେଇଗଲା. వారిద్దరి మనసు ఒకటైపోయింది. ଆମେ ପ୍ରଭୁଙ୍କର ପାଇଁ କାମ କରିବା ବୋଲି వాళ్ళ କହିଲେ. దేవుని కొరకు పనిచేద్దాం అనుకున్నారు వాళ్ళు. ଆମେ ଯେମିତି ମଧ୍ୟ ଆମର ଜୀବନ ମାତ୍ର ଆମେ ପ୍ରଭୁଙ୍କର ପାଇଁ ବଞ୍ଚିବା ବୋଲି କରି ସେମାନେ ଗୋଟେ ନିର୍ଣ୍ଣୟ ନେଲେ. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏది ఏమైనప్పుడు కూడా మన దేవుని కొరకు పనిచేద్దాము, జీవితం అనుకున్నారు వాళ్ళు. ତେଣୁକରି ଆଜି ଆମର ଟିମ୍ ଭାରତ ଆଉ ଭାରତ ବାହାରେ ଏ ପ୍ରକାର ଅନେକ ଜାଗାରେ ସେଟା ବ୍ୟାପ୍ତ ହେଇଗଲା. అందుకోసమని ఈ రోజు మన భారతదేశం అంతనే కాదు, బయట దేశాల్లో కూడా ఇలా వ్యాప్తి చెందుకుంటూ వచ్చేసింది. చెప్పండి కనుక అదో మాట నేనైతేనో ఓకే 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 ఇంకా విషయం రాయబడి ఉంది ఇక్కడ. ଯେଉଁମାନେ ତାଙ୍କର କାମକୁ ଯଦି ଭଲ ଭାବରେ ଶ୍ରଦ୍ଧା ଭାବରେ ଫେଥଫୁଲି କରିବେ ନାହିଁ, ସେମାନେ ଶାପଗ୍ରସ୍ତ ହେବେ ବୋଲି ଲେଖା ହେଇଛି. బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే
దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేస్తా ఉంటారో వారు శాపగ్రస్తులు అవుతారట. ଆପଣ ମାନେ ଫେଥଫୁଲି କି మరి మీరు నమ్మకంగా ఉన్నారంటారా? ମୁଁ ଫେଥଫୁଲ କି ପ୍ରଭୁ ମୋତେ ଦେଇଥିବା କାମ ପ୍ରତି నేను నమ్మకంగా ఉన్నాను దేవునికి ఇచ్చిన పనిలో. God has chosen one day we have to give account to him as well. దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన పని కొరకే ఒకరోజు తప్పకుండా మనం లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాం. My dear sister, God wants to use for his kingdom in a very unique way. దేవుడి సేవలో తప్పకుండా వాడుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు సిస్టర్స్. ఓకే, ଖାଲି ଆପଣ ମାନେ ଖାଲି ଅନ୍ୟ ମାନଙ୍କର ଭଉଣୀ ମାନଙ୍କର ଶୁଣିବାଟା ନାହିଁ, ମାତ୍ର ପ୍ରଭୁ ଆପଣ ମାନଙ୍କୁ ସେ ବ୍ୟବହାର କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. దేవుడు వాక్యం మీరు బయట నుంచి వినడమే కాదు, కానీ మిమ్మల్ని కూడా వాడుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రభు ଆପଣ ମାନଙ୍କୁ ସେ ବ୍ୟବହାର କରିବେ. దేవుడు వాడుకుంటాడు తప్పకుండా యూనిక్ వే, యూనిక్లీ, ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక శ్రేష్టమైన విధానంలో మీరు వాడుకుంటాడు తప్పకుండా. ଖାଲି ଗୋଟେ କାମ କରିବାର ଅଛି, కానీ ఒక పని మీరు చేయవలసిన ଭିତରେ ଗୋଟେ ଇଚ୍ଛା ରଖିବାର ଅଛି. మీ జీవితంలో మీ హృదయంలో ఒక ఆశ కలిగి జీవించాలి. ପ୍ରଭୁ ମୁଁ ତମକୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି, ମୋତେ ତମେ ଡାକଲ ବୋଲି କହିବାର ଅଛି. ప్రభువా నీకు వందనాలు ప్రభువా నన్ను పిలిచామని చెప్పాలి దేవునికి. ପ୍ରଭୁ ମୁଁ ତମର ସେବା କରିବା ପାଇଁ ଚାହୁଁଛି ପ୍ରଭୁ ବୋଲି କହିବାର ଅଛି. ప్రభువా నీ సేవకు నేను వెళ్తా ఉన్నా ప్రభు చెప్పాలి. doesn't matter who you are, ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏమైనప్పటికీ కూడా don't look your study. నీవు చదువును చూడదు. నీవు okay, आप कौन है उसको मत देखो. నీవుగా నువ్వు ఎవరో చూసుకోకూడదు. Are you thinking I am not able to speak to others? నువ్వు అనుకోవచ్చు కదా నేను మిత్రులతో మాట్లాడలేను అనుకోవచ్చు. Just you remember to Moses. ఒక్కసారి నువ్వు మోషేని జ్ఞాపకం చేసుకో. మోసా ଭଲ ଭାବରେ ସେ କଥା କହିବା ଲୋକ ନଥିଲା. మోషే సరిగ్గా మాట్లాడలేని వ్యక్తి, నత్తి మాట్లాడే వ్యక్తి. ప్రభు ପାଖରେ ସେ କହୁଛି, Lord, I can speak even my tongue is not good. ప్రభువా నేను మాట్లాడలేనయ్యా, నేను నత్తి మాట అంటా ఉన్నాడు మోషే. ప్రభు କହିଲେ, దేవుడు అంటా ఉన్నాడు, అరే మోసా ତୁଇ କରନା ରେ ମୁଁ କରିବି ବୋଲି କହୁଛନ୍ତି. దేవుడు మోషేతో అంటా ఉన్నాడు, మోషే నువ్వు చేయట్లేదు నేను చేస్తాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. खाली तू भीतरी इच्छा रखे, కేవలం లోపల ఒక కోరిక ఉంచుకో. खाली तू क्या है, నువ్వు నిలబడంతే I will use you. నేను వాడుకుంటాను. Hallelujah. Hallelujah. God wants to use all of you. దేవుడు అందరిని వాడుకోవడం ఇష్టపడతా ఉన్నాడు ఆయన. आप कौन भी हो सकते हैं, आप कौन भी हो सकते हैं. आपका स्टडी, आपका बैकग्राउंड कुछ भी और देखने वाला प्रभु नहीं है. మీ స్టడీ ఏంటో, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అవన్నీ చూసే దేవుడు కాదు మన దేవుడు. लेकिन आपका हार्ट एक इच्छा को प्रभु देख रहे हैं. దేవుడు మీ హృదయ కోరికలు, మీ హృదయ ఆశ దేవుడు చూసే దేవుడుగా ఉన్నాడు ఆయన. If you will stand, నీవు నిలబడ్డట్లయితే you will ask to God, Lord, I want to do, you use me, definitely God will start digging you all. దేవుడుకు అడిగినట్టు ప్రభువును వాడుకోవచ్చు చెప్పినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను వాడుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. అమ్మోర్ పక్కన ఇచ్చా నోతిలే సే వ్యవహార करते हैं. మన జీవితంలో హృదయంలో ఆశ లేకుండా, కోరిక లేకుండా దేవుడు ఏ రోజు వాడుకోడు. ଭିତରେ ଇଚ୍ଛା ଥିବ, లోపల ఆశ ఉండాలి. ତାଙ୍କ ପ୍ରତି ଆମେ ଫେଥଫୁଲ ହେବାର ଅଛି. మనం ఆయన దృష్టిలో నమ్మకంగా ఉండాలి. ଜାଗ୍ରତ ଭାବରେ ତାଙ୍କର ସେବା କରିବାର ଅଛି. జాగ్రత్తగా సేవ చేయాలి. ଯଦି ଆମେ ଫେଥଫୁଲି ତାଙ୍କର ସେବା କରିବା, ఎప్పుడైతే మనం నమ్మకత్వం కలిగిన పరిచయం చేస్తా ఉంటామో ସେ ଆମଙ୍କର ଯତ୍ନ ନେବା ପରମେଶ୍ୱର. దేవుడు మన అన్ని విషయాలు చూసుకునే దేవుడే ఉన్నాడు. ସେ ଆମମାନଙ୍କୁ କୌଣସି ବିଷୟରେ ଲଜ୍ଜିତ ହେବା ପାଇଁ ଦେବେ ନାହିଁ. వాళ్ళు ఏ రోజు కూడా సిగ్గుపరచడం కానే కాదు. Don't think more about your children, but think about the God's ministry. నీవు నీ పిల్లల కొరకు ఆలోచన చేయదు ఎక్కువ, కానీ ఎక్కువగా దేవుని పని కొరకు, పరిచయం కొరకు ఆలోచన చేయాలి. ଅନେକ ସମୟରେ ଆମ మనకు కొన్ని సందర్భాల్లో మన పిల్లలే మనకు అడ్డుగా ఆటంకంగా మారుతూ ఉంటారు. ତାଙ୍କର ପାଇଁ ଚିନ୍ତା କରି ଆମେ ପଡ଼ିଯିବୁ. మనం కొన్ని సందర్భాలు అలాగా వారి కొరకు ఆలోచన చేసి మనం పడిపోతా ఉంటాం, జారిపోతా ఉంటాం. Yes, that is our duty. God has given the children to build there. ଯେତେ ଦେଇପାରୁ ସେତିକି ଆମେ ସେମାନ କରିବାର ଅଛି. ప్రస్తుతానికి నిజమే దేవుడికి ఇచ్చేది మన డ్యూటీయే, కానీ ఎంతగా చేయాలో అంతే చేయాలి. కానీ దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. चार పాత్రకు ఆమె దేవారు ଅଛି. ఏ పాటను ఆ పాటకు అప్పగించిన పని చేయాలి. ତାଙ୍କର ପାଇଁ କରବାଟା ଆମେ କରିବାର ଅଛି. వారి కొరకు ఏం చేయాలో ఆ పని చేయాలి. ପ୍ରଭୁଙ୍କର ପାଇଁ ଯୋଉଟା
କାମ କରିବାର ଅଛି କରିବାର ଅଛି దేవుని కొరకు ఏం చేయాలో చేయాలి, ମଣ୍ଡଳୀ ପାଇଁ ଯୋଉଟା କରିବାର ଅଛି କରିବାର ଅଛି సంఘం కొరకు ఏం చేయాలో చేయాలి, ଯାହାର ପାଇଁ ଯୋଉଟା ଆମେ ସେ ଅନୁସାରେ କାର୍ଯ୍ୟ କରିବା ఏ విషయంలో ఎక్కడ చేయాలో అక్కడ చేస్తూనే ఉండాలి. କେତେ ଗୋଟେ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ସହିତ ମୁଁ ମିଶିଥିଲି ఈ మధ్య ఒక పాస్టర్ గారు నేను కలుసుకున్నాను. he is very faithful ఆయన చాలా నమ్మకమైన వ్యక్తి. ତାର ସବୁବେଳେ ତାର ସେବା ତାର ସ୍ତ୍ରୀ ଆଉ ପୁରୁଷ ତାର ସେବା ଏକା ସେମାନେ ବ୍ୟସ୍ତ వాళ్ళు ఎల్లప్పుడు కూడా భార్య భర్త ఇద్దరు కూడా సేవలో బిజీగా ఉంటారు. ବାକି ପାଷ୍ଟର ମାନେ ତାଙ୍କ ସହିତ ଆସିଲା ଲୋକମାନେ ବଢିଆ ବଢିଆ ଘର ବନେଇଦେଲେ అతనితో పాటు వచ్చిన అందరూ కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ତାଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ବଢିଆ ବଢିଆ ପାଠ ପଢେଇଦେଲେ వాళ్ళ పిల్లలు కూడా బాగా చదివించేశారు. ଆର ପାଖରେ ସେତେ ପଇସା ନଥିଲା ప్రభువుକୁ ସେତିକି ଦେଲେ ନାହିଁ ତାର ପିଲାକୁ ସେ ଭଲ ଭାବରେ ଇଏ କରିପାରିଲା ନାହିଁ వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేకుండేది, వాళ్ళ పిల్లలు బాగా చదివించలేకపోయారు. ସେମାନେ ମୋତେ ଗୋଟେ ଦିନ ଆସିକରି କହୁଥିଲେ ఒక రోజు వచ్చి అడుగుతా ఉన్నారు, ଆଜ୍ଞା ଆମ ପାଖରେ କିଛି ନାହିଁ ଯୋଉଟା କହିଲେ ପ୍ରଭୁ ମାତ୍ର ଆମର ଏ ପିଲାଙ୍କ ଭବିଷ୍ୟତକୁ ପ୍ରଭୁ କରେ ବୋଲି ଆଶା କରୁଛୁ ବୋଲି କହିଲେ మా దగ్గర ఏమైతే ఉందో అదంతా కూడా చేస్తాం, ఇంకా మీతో అంతా కూడా ప్రభువే మా పిల్లల భవిష్యత్తు కూడా దేవునికి అప్పగించమన్నారు. వాళ్ళు ତାର ଝିଅମାନେ వారి పిల్లలు ସବୁଠାରୁ ବଡ଼ ବଡ଼ ବିଜନେସମ୍ୟାନ୍ ମାନଙ୍କୁ ବଡ଼ ବଡ଼ ଚାକିରିଆ ମାନଙ୍କୁ ବଡ଼ ବଡ଼ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ମାନଙ୍କୁ ଗଲେ ଯେଉଁମାନେ ବଡ଼ କରିଥିଲେ ସେମାନଙ୍କର ପିଲାମାନେ ଖରାପ ହେଇଗଲେ చూడండి, ఎవరైతే బాగా చదివించేసి బాగా పెద్దవాళ్ళు చేశారో వారి జీవితం కొంచెం పాడుగా అయిపోయింది. కానీ వీరైతే మంచి మంచి ఉన్నతమైనటువంటి అధికారులకు వారి పెళ్లిళ్ళు అయిపోయినాయి, వారు ఇవ్వబడ్డారు. God says a plan. దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. ପ୍ରଭୁ ପାଇଁ ଯେ କରିବେ ఎవరైతే దేవుని కొరకు చేస్తారో, ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟକୁ ଯେ ବଢାଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବ ఎవరైతే దేవుని పనిని విస్తరించడం కొరకు ప్రయాసపడతా ఉంటారో ପ୍ରଭୁ ତାର ରାଜ୍ୟକୁ ସେ ବଢାଇବ దేవుడు తప్పకుండా వారి కుటుంబం కోసం చూసుకుంటాడు. తప్పకుండా దేవుడు ମାତ୍ର ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟକୁ ଛାଡ଼ିକରି ନିଜ ରାଜ୍ୟକୁ ବଢାଇବା ପାଇଁ ଆରମ୍ଭ କରିବେ ఎవరైతే దేవుని రాజ్యాన్ని పక్కకు పెట్టేసి తన సొంత రాజ్యాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారో ସେମାନଙ୍କୁ ଗୋଟେ ଦିନ ଦୁଃଖ ହେବାକୁ ପଡିବ వారికి తప్పు కూడా దుఃఖం అనుభవించవలసి వస్తుంది. Hallelujah. Hallelujah. We have to be faithful before God till the last. మనము చివరి శ్వాస వరకు కూడా, మన మట్టి గట్టలో శ్వాస ఉన్నంత వరకు కూడా మన దేవుని దగ్గర నమ్మకంగా పనిచేయాలి, నమ్మకంగా ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేయండి అబ్రహాంకి. ఒక్కసారి అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాం పాట ఎవరు వచ్చారు? అబ్రహాంతో పాటు ఎవరు వచ్చారండి? లోతు. వీళ్ళొక లైఫ్ పుట్టికే మనే పక్క ఒక్కసారి ఇద్దరి లైఫ్ జ్ఞాపకం తీసుకున్నట్లయితే మరి ఎలా ఉన్నారు ఒకసారి జ్ఞాపకం తీసుకున్నట్లయితే ଅବ୍ରାହମ ଯୋଉଠି ମଧ୍ୟ ଗଲେ ସେ ଗୋଟେ ପ୍ରଭୁଙ୍କର ସିନ୍ଦୁକ ବା ପ୍ରଭୁଙ୍କର ସେ କଣ କହିବେ బలిపీఠ ସେ ବନେଇବା ପାଇଁ ଆରମ୍ଭ అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బలిపీఠం కట్టాడు దేవుని కోసం. లోతు କଣ କଲା? మన లోతు ఏం చేశాడు? ଯୋଉଠି ଗଲା ସେ ନଗର ବନେଇବା ପାଇଁ ଆରମ୍ଭ କଲା, ଗାଁ ବନେଇବା ପାଇଁ. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పేద నగరం కట్టడం కోసం, ఇంకా పచ్చదాన్ని చూసుకోవడం కొరకు ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు. లోతు ତାର ପାଇଁ ସେ ନିଜର ପାଇଁ ଚିନ୍ତା କଲା. లోతు తన కొరకే తన ఆలోచన చేసుకున్నాడు. ଅବ୍ରାହମ ପ୍ରଭୁଙ୍କର ରାଜ୍ୟ ପାଇଁ ଚିନ୍ତା କଲା. అబ్రహాం దేవుని రాజ్యం కొరకు ఆలోచన చేసుకుని వచ్చాడు. లోతు ଲାଷ୍ଟ ତାର ଲୋତର ଷ୍ଟୋରି ଯଦି ଦେଖିବ ମରିଲା ସମୟରେ ସେ କହୁଛି ମୁଁ ପାହାଡ଼ ଉପରକୁ ପଳେଇବି ଆଉ ମୋତେ ସେଠି ମରିଯିବି ବୋଲି କହୁଛି. లోతు కొరకు ఆలోచన చేసినట్లయితే చివరి మనం చూస్తా ఉంటాము, చివరి మరణించే సమయంలో అంటా ఉన్నాడు, ఇక నేను కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ మరణిస్తూ అంటా ఉన్నాడు ఆ వ్యక్తి. ସେ ଯୋଉଟା ବନାଇଥିଲା ସେ ମରବାରେ ତାକୁ ଶାନ୍ତି ଦେଇ ପାରିଲା ନାହିଁ. ఆయన ఎక్కడైతే నిర్మించుకున్నాడో కట్టుకున్నాడో అక్కడ చనిపోవడం కొరకు కూడా లోతుకి ఇష్టం లేకుండా పోయింది. హల్లెలూయా. హల్లెలూయా. మాత్రం అబ్రహాం శాంతిని పొందాడు. కానీ అబ్రహాం మాత్రం శాంతిగా ఉన్నాడు. అబ్రహామର ନାଁ ଆଜି ଆମେ ଧରୁଛୁ. ఈ రోజు మనం అబ్రహాం పేరు మనం పట్టుకుంటా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ଆପଣଙ୍କୁ ଆଉ ମୋତେ ଡାକିଛନ୍ତି. దేవుడి రోజు మిమ్మల్ని నన్ను పిలుచుకున్నాడు. ଗୋଟେ ଦିନ ଆମେ ବୁଢା ବୁଢୀ ହେଇଯିବା. ఒక రోజు మనం అందరం కలిసి ముసలివారం అయిపోతాం. ସେ ସମୟରେ ଆମ ପାଖରେ ଶାନ୍ତି ଥିବାର ଅଛି. అప్పుడు మన జీవితంలో శాంతి ఉండాలి, ଆମେ సమాధానం ఉండాలి. ଆମେ କହିବାର ଅଛି మనం చెప్పాలి, yes I have completed my run in a good way ବୋଲି କହିବାର ଅଛି. మనం చెప్పాలి, ఇదిగో నా పరుగు పందెం నేను ఓపికతో పరిగెత్తి నేను ముగించాలని చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ଆଜି ବନେଇବା ଟାଇମ୍, ఈ రోజు నిర్మించుకునే సమయం. ଗୋଟେ ଦିନ ଆଇବ ଖାଲି ଦେଖିବା ଟାଇମ୍ ଥିବ. ఒక రోజు వస్తుంది కేవలం చూసే సమయం మాత్రమే. ଖାଲି ଭାବି ହେବ
మనము అలాగా ఆలోచన చేసుకోవాలి. मात्र कोणी परवा नाही. मात्र we can do. మనం అలాగే ఆలోచన చేస్తూ ఉంటాం కానీ మనం చేయగలుగుతాం తప్పకుండా దేవుని కోసం. ଆମର ଶରୀର ଦୁର୍ବଳ ହେଇଯିବ. మన యొక్క శరీరం బలహీనం కావచ్చు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ସେହି ସମୟରେ ଆମର మନକୁ ଆମେ ନିଜେ ଶାନ୍ତି କରିବାର ଅଛି. అప్పుడు ఆ సమయంలో మన మనసును మనముగా శాంతపరచుకోవాలి. Yes, we have done well with the yes, నిజంగా నేను నా పని నేను శ్రద్ధగా భక్తితో నమ్మకంగా చేస్తానని చెప్పాలి. ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ହିସାବ ଦେବା ପାଇଁ ଆମ ପାଖରେ ଡେରି ଥିବାର ଅଛି. దేవునికి లెక్క చెప్పడం కొరకు మన దగ్గర ధైర్యం ఉండాలి. ମୁଁ କରିଲି ବୋଲି నేను చేస్తానని చెప్పి ପ୍ରଭୁ ଆଜି ଆପଣମାନଙ୍କ ପାଖରେ ବଳ ଦେଇଛନ୍ତି. దేవుడి రోజు మీకు అలాంటిది అనుగ్రహించాడు. ଆପଣମାନେ ପାହାଡ଼ ଚଢ଼ି ପାରିବେ. మీరు ఈరోజు పర్వతాలను కూడా మీరు పిడి చేయగలరు. ଆପଣମାନେ ଦୌଡ଼ି ପାରିବେ. మీరు పరిగెత్తగలరు. Yeah, most of our pastors and pastors are in young stage. మీరందరూ కూడా చాలా మంది పాస్టర్లు అందరూ వారు యవన ప్రాయంలో ఉన్నారు. మీరు Use your strength for glory of మీ God. బలాన్ని దేవుని కొరకు ఉపయోగించండి. Hallelujah. Hallelujah. Always think to build His kingdom. మీరు ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేయండి దేవుని రాజ్యాన్ని కట్టడం కోసమై. You are equal important. Sisters are equal important inside of God in ministry. దేవుని దృష్టిలో సిస్టర్స్ అందరూ పాస్టర్లు సిస్టర్ అందరూ కూడా సమానమైన వ్యక్తులు. మీరు You have both have the same responsibility. ఇద్దరికి కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంది. So just you hold with your partner and do ministry for His kingdom. మీరిద్దరు చేయి కలిపి దేవుని రాజ్యం కొరకు మీరు ముందుకెళ్ళండి. ఆయన పని చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు దీవించును గాక. Amen.